హాయ్ అందరికీ. వెల్కమ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. సో, ఈరోజు కనుమ పండుగ కాబట్టి సారీ. ఆల్రెడీ కనుమ పండుగ అయిపోయింది. నేనే లేట్‌గా పోస్ట్ చేస్తున్నా అంతే. సో, మేమైతే కనుమ పండుగ రోజు ఏమేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఈ వీడియోలో అయితే మొత్తం ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి. ప్లీజ్ అబ్బా! నా కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంకా మా ఆయన చూడండి అవి పూరీలు మొత్తం నేను చేస్తే మొత్తం ఆయన్నే చేసిండని చెప్పేసి చెప్తుండు. చెప్పండిలెండి మీరైతే చూస్తున్నారు కదా ఎవరు చేస్తున్నారో. ఇంకా మేమైతే అలా పూరీలు చేస్తున్నాను నేనైతే. ఇంకా మిగతా వాళ్ళైతే వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. అందరూ బిజీగా ఉన్నారు. నేనైతే పూరీలు చేసుకుంటూ కూర్చున్నా. ఇంకా మిగతా వంటలు కూడా చేశాను. ఇంకా మా ఆయన, మా చిన్న మామ అయితే నైట్ ఏమన్నారంటే పొద్దునెళ్ళి కల్లు తీసుకొద్దామని చెప్పేసి ఇద్దరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మంచిగా పడుకున్నారు. కానీ లెవ్వలేదు పాపం. ఇద్దరు లెవ్వలేదు. ఇంకా లేసి ఇద్దరికి ఒకరొకరు మొహాలు చూసుకున్నారు అంతే. ఇంకా అయిపోయింది అక్కడికి. ఇంకా కల్లు లేదు, ఏమీ లేదులే థమ్స్ అప్ తాగి కూర్చుందాం అని చెప్పేసి ఇంకా ఊరికే లైట్ తీసుకున్నారు వాళ్ళు. ఇదైతే మిక్కీ అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇదంటే మా మామ వాళ్ళకి చాలా ఇష్టం. క్యూట్ ఉంది కదా! నాకు కూడా నచ్చింది. ఇంకా నేనైతే అక్కడ వంట చేస్తున్నా. ఇంకా మా చిన్న మామ అయితే వచ్చి ఇంకా కారం మొత్తం ఏసేయని చెప్పేసి చెప్తున్నట్లా మొత్తం. సో ఫ్రెండ్స్ మీరైతే కనుమ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ వీడియో చూస్తే ఇప్పుడు నాకైతే ఒకటి గుర్తుకొస్తుంది. మీకు కూడా ఇంగ ఇలానే ఉంటదో ఒకసారి కామెంట్ చేయండి. అదేంటంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఎన్ని వంటలున్నా, ఎన్ని రకాల వంటలున్నా మనకైతే ఏవి తినాలనిపియదు. కానీ అదేంటో ఫెస్టివల్ అయిపోయినంక మన దగ్గర ఏం లేనప్పుడు నాకైతే క్రేవింగ్స్ వస్తాయి. వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే ఫుల్ క్రేవింగ్స్ వస్తాయి. అంతెందుకు ఇప్పుడు నా వంట నేను చూసుకుంటూనే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ క్రేవింగ్స్ వస్తున్నాయి. సో, అందుకని గుర్తొచ్చి చెప్తున్నా. మీలో ఎవరికైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. అంతే మన బ్రతుకులంతే. ఉన్నప్పుడు తినం, లేనప్పుడు ఆశిస్తాం. సో, అంతే గాయ్స్ ఏం చేస్తాం చెప్పండి. ఇంకా కెమెరా అవతల ఉన్న మా వారైతే ఇంక నేను వంట చేస్తుంటే ఇంక నన్ను డిస్టర్బ్ చేస్తుండు. ఇంకా నా వీడియోస్ మొత్తం అయితే మా ఆయనే తీస్తారు. కొన్ని కొన్ని అయితే నేను తీసుకుంటాను. ఇంకా ఎడిటింగ్ మొత్తం కూడా నేనే చేసుకుంటాను. మా ఆయన అయితే వీడియోలయితే నాకు తీస్తారు. ఇంకా మేమైతే ఏమేం వంటలు చేసామో చూడండి గైస్. ఫస్ట్ వచ్చేసి బగారా రైస్. బగారా రైస్ అయితే అందరికిష్టం. అందరింట్లో ఉంటుంది ఆ రోజైతే. నెక్స్ట్ వచ్చేసి చికెన్ నా ఫేవరెట్ అసలుకి నాకు చాలా ఇష్టం చికెన్ నాన్ వెజ్‌లో అయితే. నెక్స్ట్ వచ్చేసి మా ఆయనకి ఇష్టమైన కర్రీ మటన్. సో గైస్ మీ అందరికి చికెన్ ఇష్టమా? మటన్ ఇష్టమా? కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎక్కువ వస్తాయో మా ఆయనకా? నాకా? అని చెప్పి. నెక్స్ట్ అయితే చపాతీ చేసాము. ఇంకా పూరి కూడా చేసాము. నెక్స్ట్ వచ్చేసి పూరి అయితే ఇంకా కొన్ని చేసాము. ఎందుకంటే మా మామయ్య తినడు. చపాతీ తింటారు. నెక్స్ట్ వచ్చేసి బోటి చేసాము. సో, ఇంతే గైస్ మేమైతే ఇన్ని వంటలే చేసాం. మీరేమేం చేశారో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఇంకా మేమైతే ఇంక అన్ని వంటలయిపోయినాక తినేసి మంచిగా పడుకొని ఈవినింగ్ 5:00 లేసాం గైస్. ఇంకా లేసి అలా ఫ్రెష్ అయ్యి బయట కూర్చున్నాము. ఇంకా మాకైతే బోర్ కొడుతుందని చెప్పేసి పైకెళ్ళి కైట్స్ అన్ని ఎగరేద్దామా అని చెప్పేసి మేము థింక్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇంకా మా ఆయనైతే కైట్స్ తీసుకొచ్చాడు. ఇంకా ఎగరేద్దాం అని చెప్పి పైకైతే వచ్చాం గానీ అస్సలు గాలే రావట్లే గాయ్స్. మేమైతే ఎంత ఇబ్బంది పడ్డామో గాలైతే అస్సలకి రావట్లే. వెళ్తున్నాయి పైకి మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాయి. పక్క వాళ్ళవైతే పైకెళ్ళిపోయాయి. వీళ్ళైతే వాళ్ళు వెళ్ళినయి మనమెందుకు వెళ్ళట్లే అని చెప్పేసి వీళ్ళు ఇంకా పాపం హాఫ్ అన్ అవర్ వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంకా మా ఆయన ఏమంటున్నారు, "అవి ఎగరకపోతే ఎగరపోనీలే. ఫస్ట్ అయితే నాకు ఫోటోస్ తీ" అని చెప్పి తనైతే ఇంక కొన్ని ఫోటోస్ అయితే దిగారు. ఇంకా నేను కూడా ఇంగ దిగాను కొన్ని. నన్ను కూడా కొన్ని ఫోటోస్ తీసాక ఇక మేము దానికి ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు పాపం. ఇంకా అలా అలా మేము పైన టైమ్ పాస్ అయితే ఫుల్ టైమ్ పాస్ అయింది మాకైతే. ఇంక ఫుల్ జోక్స్ యేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఇంక సాంగ్స్ పెట్టుకొని కైట్స్ ఎగిరేద్దామని పైకైతే ఎళ్తే అక్కడేమో గాలైతే అస్సలకే రావట్లేదు. గైస్ నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ మీరు ఎటువంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలీదు కదా! సో, నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరే కామెంట్ చేసిరనుకో నేను ఆ వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. పక్కా చేశాను. నాకు కుదిరినంత వరకి నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీరడిగినవి. ఇంకా మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే, కేవలం మీ మీద నమ్మకంతోని మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను గాయ్స్. నేనైతే ఇంతకు ముందుకే 2 ఛానెల్ క్రియేట్ చేశాను నాకు యూట్యూబ్‌లో. ఎందుకంటే నేను చేసిన ప్రతిసారి నాకు ఏదో ఒక సిట్యుయేషన్ గానీ, లేదా ఏదో ఒక ప్రాబ్లమ్ గానీ, లేకపోతే నేనే బిజీ అవ్వడం గానీ అయితుండే. నేను ఛానెల్ క్రియేట్ చేసి నేను ఇంట్రెస్ట్ పెడదాం, కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. అసలకి నా డ్రీమే కంటెంట్ క్రియేట్ చేయడం. సో, నేను అది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడల్లా నేను బిజీ అవ్వడం కానీ, లేదా నాకే ఇంట్లో సిట్యుయేషన్స్ బాలేకపోవడం కానీ జరిగేవి. బట్ అనుకునేదాన్ని నేనెప్పుడు అచీవ్ అవుతాను, ఎప్పుడు నాకింత సపోర్ట్ దొరుకుతది, ఎప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ అవుతాను. సో, ఎప్పుడు నేను యూట్యూబ్‌లో వెళ్తాను, ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఇవే థింగ్స్ ఉండేవి నాకు. స్టార్ట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక సిట్యుయేషన్ వల్ల గాని నేనింకా ఆపేసేదాన్ని. ఇంకా అది టైం అయిపోతుండే. ఇంకా మళ్ళీ అవి తీసేసి
వేరే ఛానల్ స్టార్ట్ చేసేదాన్ని. మళ్ళీ ఇంకా అంతే అయితుండే. సో, నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ ఉండే. అసలకి నేను ఏమీ తెలీదు. నాకిప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం గూడా నాకు చాలా కష్టము. అయినా కూడంగా నేను ఇస్తున్నా అంటే నేను కంటెంట్ క్రియేట్ చేయాలి. నేను యూట్యూబ్‌లోకి అడుగు పెట్టాలి. నేను యూట్యూబర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ నాకుంది కాబట్టి ఇంకా తర్వాత తర్వాత అనిపిచ్చింది. నాకు డ్రీమ్ ఉంటే సరిపోదు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు గూడా ఉండాలి అని జెప్పేసి. సో గైస్ అందుకే మీ అందరికీ చెప్తున్నా. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. నాకు నా మీద ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి మీరు చాలా సపోర్ట్ చేస్తారని. నాకైతే చెప్పాను కదా! అంత వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అంత రాదు. నేనేమైనా మిస్టేక్స్ చెప్తే, మిస్టేక్ మాట్లాడితే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ టైమ్ అది రిపీట్ చేయకుండా చూసుకుంటాను. స్టార్టింగ్ కదా! నాకంత మాట్లాడడం కానీ అంత ఏం రాదు. నాకొచ్చిన వరకి నేను మాట్లాడుతున్నాను. సో, మిమ్మల్ని అడుగుతున్నాను నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. నెక్స్ట్ అప్‌లోడ్ చేసే వీడియోలు కూడా చాలా బావుంటాయి గైస్. ఎవ్వరు మిస్ కాకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ అయితే షేర్ చేయండి. మేమైతే మూవీకొచ్చాం గైస్. వీలైతే ఇంటి దగ్గర బోర్ కొడుతుందని చెప్పేసి నైట్ 9:00 మూవీ అయితే బుక్ చేశారు టికెట్స్. మేమైతే మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకైతే వచ్చాము. సార్ సినిమా అయితే అప్పుడు, ఇప్పుడు ఎనర్జీ అస్సలు తగ్గలేదు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా పేరు. సో, ఎవరైతే చూడలేదో వెళ్లి చూడండి. సూపర్‌గా ఉంది సినిమా అయితే. నాకైతే ఫుల్ నచ్చింది. ఫ్యామిలీ గురించింది మొత్తం. సో, సాంగ్స్ అయితే ఇంకా బావున్నాయి. సో, అప్పుడు ఇప్పుడైతే అసలు చిరంజీవి గారి ఎనర్జీ అయితే వామ్మో! వేరే లెవెల్ అసలకి. అప్పుడు ఇప్పుడు చూసుకుంటే అయితే సేమ్ ఉంది అసలకి. నాకు చిరంజీవి గారి సినిమాలంటే చాలా ఇష్టం. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన అయితే నా కోసం పాప్‌కార్న్ తీసుకున్నాడు. మేమైతే తిన్నాము. ఇంకా సినిమా అయితే అయిపోయింది. మేమైతే నైట్ రిటర్న్ అయిపోదామని చెప్పి వెళ్తున్నాం ఇంటికైతే. ఇంకా మధ్యలోనే రెస్టారెంట్‌లో తిందామని అనుకున్నారు కానీ, ఇంటికాడ అమ్మ వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తారు. అండ్ ఇంటికాడ మార్నింగ్ ఉన్న ఫుడ్ ఇంకంతా అట్లనే ఉంటది కదా! ఇంకా మాకైతే ఫుల్ చలేస్తుంది. ఎందుకంటే బైక్ మీద కదా నైట్‌లో. ఇంకా స్వెటర్ కూడా లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మార్నింగే మేము హైదరాబాద్ బయలుదేరాలి. అప్పుడు ఎలా ఉంటుందో ఏమో! ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి పడుకున్నాం. మార్నింగ్ అయితే మేము మళ్ళీ హైదరాబాద్ ఆఫీస్ టైంకి వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. సో, ఫెస్టివల్ అంతా అయిపోయింది గైస్. మేము కూడా హైదరాబాద్ వచ్చేసాం. నాకైతే అస్సలకి ఇంటికించి రాబుద్ది కాలే. ఎందుకంటే 3 డేస్ ఇంటికాడ ఫెస్టివల్ ఫ్యామిలీతో నుండి ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళాలంటే చాలా బాధాకరమైన విషయం గైస్ ఇది. ఇంక ఇప్పుడైతే ఇంటికెళ్ళి మన డైలీ రొటీన్ స్టార్ట్ చేయాలి. ఇంకా మార్నింగ్ లేవడం, వంట చేసుకోవడం, ఆఫీస్‌కి వెళ్ళడం, ఈవినింగ్ రావడం, తినడం, పడుకోవడం అలా ఉంటే మన డైలీ రొటీన్స్ అయితే. మాకైతే ఫుల్ లగేజ్ ఉండే బైక్ మీద ఇబ్బంది అయింది గైస్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. బాయ్.